నిజం ప్రియులరా, బతుకుండగా ప్రేమించరు, చచ్చేప్పుడు ప్రేమిద్దాం అనుకుంటారు, ప్రేమించలేరు. బతుకుండగా మాట్లాడరు, చచ్చిపోయేటప్పుడు ఒక్కసారి మాట్లాడదాం అనుకుంటారు, మాట్లాడలేరు. ఈ చావుల దగ్గర ఏడుపులు కూడా అంతే. బతుకుండగా మాట్లాడరు, చచ్చాక కొడుకు వచ్చాడు చూడు, కూతురు వచ్చింది చూడు, నాన్న నేను వచ్చాను, అమ్మమ్మ నేను వచ్చాను. నువ్వు వస్తే ఎవడికి కావాలి? ఎవడికి కావాలి నువ్వు వస్తే? నీ పనికిమాల డైలాగులు తప్ప వాళ్ళు లేవడన్న సంగతి నీకు తెలీదా? వాళ్ళు లేవరన్న సంగతి నీకు తెలీదా? తెలుసు. బతుకుండగానేమో మాట్లాడవా, బతుకుండగా పట్టించుకోవా, బతుకుండగా కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వవా, బాగున్నావా అని కూడా నోరారా పిలిచి అడగవా. చచ్చిపోయాక నేను వచ్చాను లేస్తారా? నువ్వు కొడుకో లేస్తారు. నాకు చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంటుంది. ఏంటంటే వీళ్ళు దొంగ నాటకాలు, వీళ్ళ పద్ధతులు వీళ్ళు అనిపిస్తుంది. బతుకుండా ఒక్కడు మాట్లాడు, బతుకుని అసలు పట్టించుకోరు, ప్రేమించరు, ఏం చేయరు. చచ్చిపోయాక మాత్రం ఎక్కడి నుంచి వచ్చేంత దొంగ ఎడుపు ఏడ్చేస్తారు. ఈ మాయదారి ఏడుపులు అన్నీ ఏడ్చేస్తారు. కొంచెం డ్రామాటిక్గా కూడా ఉంటాయి కొన్ని చూడటానికి. డ్రామాటిక్గా నాటకం అని తెలిసిపోద్ది. అంత దూరం వరకు నడుచుకోతారు, అక్కడి నుంచి మాత్రం ఒక స్పీడ్ పరిగెడిపోతుంది, తప్పని పడిపోతారు. దాన్ని ఈవిడిగా చచ్చిపోద్దేమో అనిపిస్తుంది, శవం మీద పడిపోయి. అక్కడ మెల్లిగానే వస్తారు, మామూలుగా పెద్ద కేకలు వేసేసుకుని వచ్చి అమ్మూరులాగా వచ్చి పడిపోతారు అంతే. ఇవన్నీ అవసరం అండి. సిచ్యువేషన్ వస్తే మనం ఎలా ఉంటామో తెలియదండి. కానీ యెషయా గారు చెప్పగానే హిజ్కియా ఓడవైపు తిరిగేశారండి. ఓడవైపు తిరిగేసి ఏమన్నాడు తెలుసా? యెహోవా తండ్రి, తండ్రి నీ భక్తుడు వచ్చాడు తండ్రి, ఈరోజు నాతో మాట్లాడాడు ప్రభువా, నేను చచ్చిపోబోతున్నానని చెప్పాడు ప్రభువా. ఒక్క విషయం ప్రభువా, ఇదే నా చివరి ప్రార్థన, ఇదే నా చివరి ప్రార్థన ప్రభువా. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నీ నెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నీ నెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాడు. ప్రభువా నేనేంటో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, నేను ఎలా బ్రతికానో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. చాలా నీతిగా బ్రతికాను ప్రభువా, నీ ఎదుట యథార్థంగా బ్రతికాను ప్రభువా అని ప్రార్థన చేశాడు. నీ కృపతో నేను ఎట్లు జరిగించుతునో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. అలా ప్రార్థన అవ్వగానే దేవుడు మరలా ఇంకా నడిమిషాలలో నుండి అవతలకు ఇంకా వెళ్ళడండి. యెషయా మధ్యలో ఉంటాడు, మార్గ మధ్యలో ఉన్నప్పుడే వెంటనే ఏం చేస్తాడు తెలుసా? నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తాను. 3వ దినాన నువ్వు యెహోవా మందిరానికి ఎక్కిపోతావు, ఇంకా 15 ఏళ్ల పాటు నువ్వు బ్రతుకుతావు.